ఇండిగో సంక్షోభాన్ని మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అన్ని రూట్లలో టికెట్ ధరల్ని భారీగా పెంచేశాయి. హైదరాబాద్ ఢిల్లీ రూట్లో 6,000 నుంచి 7,000 రూపాయల మధ్య ఉండే విమాన టికెట్ ధర ఏకంగా 50,000కు పెంచేశాయి. హైదరాబాద్ ముంబై రూట్లో కూడా టికెట్ ధర 50,000 దాటింది. ఢిల్లీ ముంబై రూట్లో టికెట్ రేట్ 60,000కు పైబడింది. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ రేట్లు దాదాపు 10 రెట్లు పెరిగాయి. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా కూడా 20,000 అవుతుంది. ఇప్పుడు అది ఏకంగా 60,000కు పెరిగింది. ముంబై శ్రీనగర్ రూట్లో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000 వరకు ఉంది. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరుకుంది. 1000కి పైగా ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించారంటూ పిలువేశారు. కేంద్రం కొత్త నిబంధనల్ని ఇండిగో పాటించకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమానాల రద్దు వల్ల ప్రయాణికులకు కలిగిన నష్టంపై సీజేఐ జోక్యం చేసుకోవాలని, కేసును సుమోటోగా తీసుకుని పౌర విమానయాన శాఖ డీజీసీఏ నివేదిక కోరాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్.